చేసుకున్నారు. ఆ తర్వాత కుంభమేళాకి వెళ్ళి అక్కడ పవిత్ర స్నానం ఆచరించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళారు. సో పవన్ కళ్యాణ్ని చాలా స్పెషల్గా మోదీ గారు ట్రీట్ చేశారు, ఆ ప్రయారిటీ ఇచ్చారు. అండ్ హిమాలయాలకు వెళ్తూ ఉన్నారా అని చెప్పి చమత్కరించారు. ఇప్పుడు స్పెషల్గా ఉంటే స్పెషల్గా పలకరిస్తారు కదా ఎవరైనా. మీకు రొటీన్గా ఉంటే ఎవరు పెద్దగా గమనించరు. కానీ స్పెషల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వారిపైన ఆ దృష్టి పడుతుంది. అందువల్ల ప్రతి దాంట్లో పొలిటికల్ అంశము లోడెడ్గా ఉండాలని రూలే లేదు. మీకు మోడీ చమత్కరించితే ఈ చమత్కార వెనుకాలు ఉన్న రాజకీయం ఏంటి అని చర్చించుకుంటూ పోతే మీడియా ఎక్కడికి వెళ్ళాం. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ప్రతి దాంట్లో పాలిటిక్సే ఉండాలని లేదు కదా. ఇప్పుడు ఆయన ఎటైర్ చూసో ఏదో దృష్టి ఆకర్షించవచ్చు, నవ్వుతో మాట అనొచ్చు. ప్రతి మాటలోనూ, ప్రతి పలకరింపులోనూ, ప్రతి చూపులోనూ లోతైన రాజకీయాన్ని చూసే కార్యక్రమం కరెక్ట్ కాదు. అయితే ఆ కంపారిజన్ ఆ పవన్ కళ్యాణ్కు మోడీ ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వడం లేదా అంటే ఇస్తున్న మాట నిజం. అది దానికి ఇవాళ హిమాలయాలకు పోతున్నావా అని అడగడం వల్లనే గుర్తింపు అని అనుకుంటే పొరపాటు. సహజంగానే గుర్తింపు. ఇంకా ఈ కంపారిజన్ కూడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ఏమో మోడీతో మాట్లాడటానికి తపన పడినట్లు, పవన్ కళ్యాణ్ దగ్గరేమో మోడీయే వచ్చి మాట్లాడినట్లు. ఈ చంద్రబాబు నాయుడు మోడీ ఈక్వేషను, పవన్ కళ్యాణ్ మోడీ ఈక్వేషన్ల మధ్య కూడా నిన్న ఢిల్లీ ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు మోడీతో పలకరించడానికి పడిన తపన, పవన్ కళ్యాణ్తో మోడీ ప్రొయాక్టివ్గా మాట్లాడడం, ఇవన్నీ కూడా వార్తలకు వచ్చాయి. అక్కడ జరిగిన అంశము ఎలా అనేది దాన్ని బట్టి రాజకీయ విశ్లేషణ చేయడం కాకుండా క్లియర్గా రెండు ఫ్యాక్టర్స్ ఇక్కడ. ఒకటి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల విషయంలో బీజేపీ వైఖరిలో స్పష్టమైన తేడా ఉంది. ఎందుకుంది అంటే పవన్ కళ్యాణ్ వాస్తవంగా 2014లో కూడా టీడీపీతో కలవటానికి కారణం వయా బీజేపీ. నాకు గుర్తున్న ద్వారా సోమవీర్రాజుతో వెళ్ళి గుజరాత్ వెళ్ళి మోడీని కలిశాక ఎన్డీఏలో చేరతానని నిర్ణయం తీసుకున్నాక బీజేపీ టీడీపీల మధ్య పొత్తు కుదిరితే బీజేపీతో ఉన్న మైత్రి వల్ల పవన్ కళ్యాణ్ టీడీపీకి ప్రచారం చేశారు. 2019కి వచ్చే వరకు టీడీపీతో బీజేపీ లేదు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో లేడు, టీడీపీతో లేడు. అప్పుడు ఒక విమర్శ కూడా వైసీపీ వాళ్ళు చేసేవాళ్ళు. అంటే వైసీపీకి నష్టం జరిగించడానికి ప్రతిపక్ష ఓటును చీల్చి పరోక్షంగా టీడీపీకి లాభం చేసేందుకే పవన్ కళ్యాణ్ ఇలా వ్యవహరిస్తున్నాడని అప్పుడు వైసీపీ వారు విమర్శించేవారు కూడా. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, ఆ ప్రభుత్వం పనితీరు పైన ప్రజల తీర్పు కనుక ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇంకా నలుగురు ఉంటే ఆటోమేటిక్గా నలుగురు మధ్య ఓట్లు చీలి అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది కదా అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఏదైనా 2024కి వచ్చే వరకు కూడా అఫ్కోర్స్ బీజేపీని పక్కకు పెట్టి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఆ సమయంలో కూడా బీజేపీని వదలలే. అంటే టీడీపీ బీజేపీ కలుస్తాయి అనే ఒక కంక్లూజన్ రాకముందు కూడా ఏకకాలంలో బీజేపీతోనూ టీడీపీతోనూ పవన్ కళ్యాణ్ సంబంధాలు పెట్టుకున్నాడు. అందువల్ల మొదటి నుంచి కూడా రిలేటివ్లీ చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ రిలయబుల్ అలై ఫర్ బీజేపీ. అందువల్ల సహజంగానే మోడీ పవన్ కళ్యాణ్ పట్ల ఆ ప్రత్యేకత చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీ ఈజ్ ఆల్వేస్ కాషియస్, అందులో మోడీ ఈజ్ ఆల్వేస్ కాషియస్. ఇప్పుడే కాదు, మీరు తెలుగుదేశంలో ఉన్న సీనియర్ నాయకులు అడగండి, బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు అడగండి, వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తారు ఓపెన్గా చంద్రబాబు నాయుడు మోడీ అంత సులభంగా నమ్మడు అని. ఎందుకంటే ఆయన అనుభవం కూడా కదా, బీజేపీ అనుభవం అది. బీజేపీతో కలవడము విడిపోవడము మళ్ళీ కలవడము, ఇన్నిసార్లు మారిన తర్వాత ఒక రిలయబిలిటీ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, పొలిటికల్ రిలయబిలిటీ. అందువల్ల పొలిటికల్ అవసరాలు ఉండొచ్చు, పొలిటికల్ ఎక్స్పీరియన్సీ అంటారు, అంటే రాజకీయ అవసరాల రీత్యా పార్టీలు కలవచ్చు. కానీ ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్తో మిత్రపక్షము అనే కెమిస్ట్రీ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు మోడీని విమర్శించిన తీరు, మోడీని చంద్రబాబు నాయుడు విమర్శించిన తీరు చూసాం. మరీ ముఖ్యంగా ఎప్పుడు కూడా పొలిటికల్ విమర్శలు చేస్తే మర్చిపోతారు, పర్సనల్ విమర్శలు చేస్తే జీవితంలో మర్చిపోరు.
ఎందుకంటే అది హ్యూమన్ నేచర్. నరేంద్ర మోడీ కూడా మానవుడే కదా. సో నరేంద్ర మోడీకి కూడా రాగద్వేషాలు ఉంటాయి కదా. మీరు పొలిటికల్గా ఎంతన్నా క్రిటిసైజ్ చేయండి, పర్సనల్గా క్రిటిసైజ్ చేయండి, రెండింటి మధ్య తేడా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడిన విశ్లేషణ తప్పని ఎవరు ఎంతన్నా మాట్లాడి నేనేం ఫీల్ కాను, గుర్తుంచుకోను. అది వాళ్ళ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం అంటారు. కానీ నన్ను పర్సనల్గా ఎవరైనా అటాక్ చేశారనుకోండి, లైఫ్ అంతా మర్చిపోం. సో లైఫ్లో ఎట్టుబట్ల మర్చిపోం. అందువల్ల ఈ పర్సనల్ నైసిటీస్ అనేది కీలకం. అదే సమయంలో మనుషుల్ని గౌరవించినప్పుడు విమర్శించడానికి మొహమాట పడతాం. సో ఎక్కడో ఒక చోట హ్యూమన్ ఎంబరాస్మెంట్ వస్తుంది. అరే నీకు ఇంత గౌరవం ఇచ్చాడే, నీ గురించి ఇంత మంచిగా చెప్పాడే, నువ్వు ఎలా ఆయన విమర్శిస్తావని. సో అందువల్ల ఈ పర్సనల్ నైసిటీస్ అనేది ఒక ప్లే చేస్తాయి రోల్. చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు ఏంటంటే, పెట్టుకుంటే బీజేపీతో పెట్టుకుని ఇక ఆ పార్టీని మించిన పార్టీ లేదంటాడు. మళ్ళీ వదిలేస్తే ఇక ఆ పార్టీని తిట్టించుకుంటూ తిడతాడు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకొని తర్వాత 2004 తర్వాత ఏమన్నాడు, మాది లౌకిక పార్టీ, మతోన్మాద పార్టీతో ఎట్లా పెట్టుకుంటా అన్నాడు. మళ్ళీ 2014లో పెట్టుకున్నాడు, మోడీని పొగిడాడు. 2018కి వచ్చే వరకు మోడీని వ్యక్తిగతంగా కూడా విమర్శించాడు. భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు, అసలు దేశం మోడీ వల్లనే నష్టపోతుంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అసలు మోడీ విశ్వగురు, మోడీ మహానుభావుడు, అసలు మోడీ మార్తాండ తేజుడు అని మలింపు కొడుతున్నాడు. సో ఇది గమనించిన నరేంద్ర మోడీకి ఏం గౌరవం ఉంటుంది? ఎప్పుడు కూడా మనిషిని, మన విమర్శకులను కూడా గౌరవిస్తారు. మన హుందాతనం ఉంటే, మనలో ఇన్కన్సిస్టెన్సీ ఉంటే మిత్రుని కూడా గౌరవించారు. సో గౌరవానికి ఒక మొదటి ప్రాతిపదిక ఏంటంటే వాట్ ఆర్ యూ అని, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ యువర్ కన్సిస్టెన్సీ, వాట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ అనేది గౌరవానికి ముఖ్యమవుతుంది. చంద్రబాబు నాయుడుకున్న రాజకీయ చరిత్ర, ఆయన జాతీయ రాజకీయాల్లో ఆయన గతంలో పోషించిన పాత్ర, ఇవన్నీ చూస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు సీనియారిటీ ఉన్నమాట నిజం. కానీ పాలిటిక్స్లో పర్సనల్ నైసిటీస్ కూడా ఒక పాత్ర పోషిస్తాయి. నాకు గుర్తు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాకు తెలుగుదేశం నాయకులే చెప్పారు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ 2002 గుజరాత్ ర్యాడ్ జరిగాయి. ఆ 2002 గుజరాత్ ర్యాడ్ జరిగినప్పుడు టీడీపీ మేము మద్దతు ఉపసంహరించుకుంటాం అని ఆ రోజుల్లో పెద్ద హడావుడి చేసింది. అంటే టీడీపీ మద్దతు ఉపసంహరించుకుంటే వాజ్పేయి ప్రభుత్వమే పడిపోయేది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ భవన్లో ఉండగా వాజ్పేయి నరేంద్ర మోడీకి సూచించాడు. సో మన కీలకమైన అలై, క్రిటికల్ అలై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు నారాజ్ హై, అంటే మీ పట్ల కొంత కోపంతో ఉన్నాడు, అసహనంతో ఉన్నాడు, మీరు వెళ్ళి ఒకసారి కలవండి అని. నరేంద్ర మోడీ ఏపీ భవన్కి వచ్చాడు. అప్పటికి పై ఫ్లోర్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కింద ఫ్లోర్లో ఎంపీలంతా ఉన్నారు, తెలుగుదేశం ఎంపీలు కూడా. ఇక ఢిల్లీకి ముఖ్యమంత్రి వస్తే సహజంగా పార్టీ ఎంపీలు వెళ్తారు కదా. నరేంద్ర మోడీ చాలాసేపు వెయిట్ చేశాడు. కనీసం చంద్రబాబు నాయుడు కింది దిగొచ్చినాక కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఒక తోటి ముఖ్యమంత్రి, ఆయన రాజకీయంగా నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్లను కంట్రోల్ చేయడంలో ఫెయిల్యూర్, వీటిపైన ఏదైనా అభిప్రాయం ఉండనియండి, కానీ ఈజ్ ఆల్సో తోటి ముఖ్యమంత్రి, ఆ రెస్పెక్ట్ ఇవ్వలేదు. అది నరేంద్ర మోడీ జీవితంలో మర్చిపోడు అని మీరు సీనియర్ బీజేపీ నాయకులు ఎవరిని అడగండి, సీనియర్ టీడీపీ ఎంపీలను అడగని చెప్తారు. ఇది నేను చెప్పేది ఏం కాదు, జర్నలిస్టులుగా మనకున్న సోర్సెస్ ద్వారా సమాచారం వస్తాయి కదా. సో అట్లా ఈ వ్యక్తిగత అనుభవాలు ఏమవుతాయంటే, ఒక వ్యక్తిని గౌరవం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి పట్ల నీ అభిప్రాయం ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. కానీ నువ్వు వెళ్ళినప్పుడు కనీసం పట్టించుకోకపోతే ఎక్కడో ఉంటుంది కదా. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఉన్నాయి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ రిలేషన్స్ మధ్య. నాకు గుర్తు, ఒక సీనియర్ టీడీపీ నాయకుడు చెప్పాడు, ఆయన కూతురు పెళ్ళికి కార్డు ఇచ్చి మోడీజీ రావాలి మీరు అని అడిగితే, ఆయన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ప్రధానమంత్రి కూడా కాదు, నేను రావడానికి ఏం అభ్యంతరం లేదు, ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ యూ, మై ఆయింగే మగర్ మై ఆయతో ఆప్కా లీడర్ చంద్రబాబు నాయుడు నీ పట్ల వేరే రకంగా అనుమానంతో చూస్తాడు అన్నాడట. సో ఇలా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ రిలేషన్షిప్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే హిస్టరీ ఉంది కదా, చరిత్ర కదా. ఇప్పుడు మీరు ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీకి చాలా గౌరవం ఇచ్చి, మీ పట్ల మాకు గౌరవం ఉంది, కానీ మీరు అది అనుసరించిన తీరు మాకు ఇబ్బందిగా ఉంది, మేము సమర్థించలేకపోతున్నాం అని ఉంటే ఆ రకమైన ఆ అభిప్రాయం కలిగి ఉంటుంది. అందువల్ల మీకు వ్యక్తిగతమైన అనుభవాలు కూడా మన రాజకీయపరమైన సంబంధాలపైన డైరెక్ట్గా ప్రభావం చూపైనా ఇండైరెక్ట్గానే ప్రభావం చూపుతాయి. రాజకీయంగా అవసరాల కొరకు బీజేపీ టీడీపీ కలవచ్చు,
మీరు గమనించండి 2024 ఎలక్షన్స్లో కూడా నరేంద్ర మోడీ నేరుగా చంద్రబాబు నాయుడు బాగా పొగిన ఉదాహరణ చూపెట్టండి. ఏదో ఒక్కసారి అన్నాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు మీ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి, చంద్రబాబు నాయుడు గెలిపించండి, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పలే. ఏం చెప్పాడు? ఎన్డీఏని గెలిపించండి అని మాట్లాడు. కాంగ్రెస్ పార్టీని తిట్టిపోయాడు. అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ తిడితే ఏమొస్తుంది? దీనిపైన పెద్ద చర్చ జరిగింది వితిన్ ద బీజేపీ, వితిన్ ద టీడీపీ. మోడీ ప్రచార శైలి పైన పెద్ద చర్చ జరిగింది. మీరు అడగండి బీజేపీ టీడీపీ లీడర్లు చెప్తారు. ఏంటిది? మోడీ వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పోవడం లేదు, ప్రశంసించడం లేదు, జగన్ అటాక్ చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు, ఆయన ఏదో ఉత్తరప్రదేశ్లోనూ మహారాష్ట్రలోనూ ప్రచారం చేసినట్టు ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ వచ్చాక బీజేపీ నుంచి ఒత్తిడి పెరిగింది, మనకి ఇబ్బంది అవుతుంది క్షేత్రస్థాయిలో. అప్పుడు కాస్త జగన్ పైన అటాక్ పెంచి చంద్రబాబు నాయుడు కాస్త అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడికి కూడా మీరు చూడండి, రాజమండ్రి మీకు అనకాపల్లి కూడా మాట్లాడినట్టున్నాడు, సీఎం రమేష్ కాన్స్టిట్యూన్సీలో మాట్లాడినట్టున్నారు. మీరు ఆ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి. మీరు కాస్త కంటెంట్ అనాలిసిస్ చేయండి. హోల్ హార్టెడ్గా చంద్రబాబు నాయుడును పొగుడుతూ ఎక్కడ మాట్లాడలేదు. అదే చంద్రబాబు నాయుడు మోడీని మామూలు పొగుడు కాదు, ఆకాశానికి ఎత్తిపోయాడు. ఈ కాంట్రాస్ట్ ఏమైతే క్రెడిబిలిటీ దెబ్బతీస్తుంది. ఒక మనిషిలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక రోజేమో నేను చాలా గొప్పగా పొగుడుతా, ఓ రోజు ఘోరంగా తిరుగుతా అంటే దట్ డ్యామేజెస్ ద క్రెడిబిలిటీ. అదే జరిగింది చంద్రబాబు నాయుడు విషయంలో, మోడీ చంద్రబాబు నాయుడు సంబంధాల విషయంలో. అందువల్ల ఏ రకంగా చూసినా నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ప్రియారిటీ. ఇది నేను చెప్పింది పర్సనల్ ఈక్వేషన్. ఇక పొలిటికల్ ఈక్వేషన్, టీడీపీ వైసీపీ బలంగా ఉన్నంత కాలం మాకు స్పేస్ ఉండదు అని బీజేపీ అభిప్రాయం. ఇందులో ఏదో ఒక పార్టీ వీకెన్ అయితే ఆ స్పేస్ మేము ఆక్రమిస్తామని. ఇది రహస్యమైన మాట కాదు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే జీవీ నరసింహరావు చెప్పారు, నాతో జరిగిన ఇంటర్వ్యూలోనే చెప్పారు, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు కూడా. జీవీ నరసింహరావు క్లియర్గా చెప్పాడు, ఈ రెండు పార్టీలు ఏదో ఒక పార్టీ వీక్ అయితే తప్ప, అప్పటికి ఇంకా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలే, ఎవరో ఒకరు వీక్ అయితే కదా మాకు స్పేస్ అని. అందువల్ల టీడీపీనో వైసీపీనో శాశ్వతంగా బలోపేతం చేసే పని బీజేపీ చేయదు. ఎందుకు చేయదు అంటే ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటే థర్డ్ ప్లేయర్కి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? అందుకే కదా బీజేపీకి స్పేసే లేదు కదా. అందువల్ల అనివార్యంగా రెండు పార్టీలలో ఒక పార్టీ వీక్ కావడం కోరుకుంటారు. మీరు గమనించండి, తెలంగాణలో బీఆర్ఎస్ బలంగా ఉన్నంత కాలం కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు బీజేపీ స్కోప్ రాలే. 2014 ఎలక్షన్స్లో 5 సీట్లు వచ్చాయి, 2018 ఎలక్షన్లో 1 సీట్ వచ్చింది, 2019లో దేశ రాజకీయాల ప్రభావం వల్ల 4 ఎంపీ సీట్లు వచ్చాయి. కానీ 2019 తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఏమో వీక్ అయింది. ఎందుకు? కేసీఆర్ దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎమ్మెల్యేలందరినీ లాక్కొని కేసీఆర్ పట్ల అసంతృప్తి మొదలైంది. అటు కేసీఆర్ పట్ల అసంతృప్తి మొదలైంది, కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలత రాలే. మీరు అందుకే హుజూర్ నగర్ బై ఎలక్షన్ చూడండి ఓడిపోయారు, నాగార్జునసాగర్ బై ఎలక్షన్ ఓడిపోయారు, దుబ్బాకలో 3rd ప్లేస్కి వచ్చారు, హుజూరాబాద్లోనైతే 3000 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ పెరిగింది. అంటే కేసీఆర్ పట్ల అసంతృప్తి, కాంగ్రెస్ పట్ల సంతృప్తి రాలే. ఆ టైంలో బీజేపీ పెరిగింది. బీజేపీ చేసుకున్న స్వయంకృత అపరాధం వల్ల ఆ పార్టీ దెబ్బతిని కాంగ్రెస్ ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆ పార్టీకి ఆర్గనైజేషన్ బలంగా లేదు, లీడర్షిప్ ఒక దార్శనికత చూపలేకపోయింది. బండి సంజయ్ని అనుకోకుండా ఎందుకు ఏ కారణం రీత్యా తీసేశారో తెలియకుండా తీశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు ఆపేశారు. ఈ గందరగోళం వల్ల కేసీఆర్ పట్ల అసంతృప్తి పెరుగుతున్నా కూడా దాన్ని క్యాపిటలైజ్ బీజేపీ చేసుకోలేకపోవడం, ఈలోగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, రేవంత్ రెడ్డి కంబాటివ్ మోడ్లో కేసీఆర్ని అటాక్ చేయడం, సో దీని పరిణామాల వల్ల కాంగ్రెస్ గెలిచింది. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అటు వైసీపీ టీడీపీ ఎవరో ఒకరు వీక్ కావాలి, ఎవరో ఒకరు వీక్ కాంది బీజేపీ పెరగదు. అందువల్ల వీళ్ళిద్దరినీ స్ట్రెంథన్ చేసే పని బీజేపీ చేయదు, ఇద్దరిని ఉపయోగించుకొని పనిచేస్తుంది. ఈ రెండు పార్టీలను తమకు అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటుంది. కానీ వీళ్ళిద్దరిని వీక్ అయితేనే మాకు స్పేస్ ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తున్నారు, అటు డిఎంకే ఇటు ఏడిఎంకే, వీళ్ళిద్దరు వీక్ అయితే మాకు స్పేస్ ఉంటుంది అని డిఎంకే ఏడిఎంకేలో లేని అనేక పార్టీలను పోగేసి ఈ మధ్య ఇటీవల ఎన్నికల్లో 11% దాకా పోలింగ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వారి స్టేటస్ అదే. అందువల్ల టీడీపీ కన్నా కూడా జనసేనకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అది సహజం, వారికి అవసరం కనుక. తర్వాత అందుకే మీరు గమనించండి, ఇప్పుడే కాదు ప్రమాణ స్వీకారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ పట్ల ఒక ప్రత్యేకత,
చిరంజీవి పట్ల ఒక ప్రత్యేక గౌరవం చూపడం, అలాగే మీకు ఎన్డీఏ మీటింగ్ అయితే పవన్ అయ్యే తుఫాన్ అయ్యే అని మాట్లాడడము, ఇదంతా దేని కొరకు చేయడము, టీడీపీకి మెసేజ్ ఇవ్వడం, మాకు మా ప్రియారిటీ పవన్ కళ్యాణ్ కానీ మీరు కాదు, మీరు మాకు ఎప్పుడు మాతో ఉంటారో ఉండరో తెలియదు, మేము అప్రమత్తంగా ఉన్నామని మోడీ చెప్పడం. మోడీ సంకేతాలవి. మోడీ ఏదో ఇది అంటే నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో చమత్కారం నుంచి నేను చెప్పడం లేదు, అది ఒకటే ప్రాతిపదిక కాదు. కానీ క్లియర్గా మోడీ సంకేతం ఏంటంటే పదే పదే ఇస్తున్న సంకేతం, మా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మాకు పవన్ కళ్యాణ్ ముఖ్యం మీరు కాదు అని టీడీపీ పదే పదే చెప్తోంది. టీడీపీ ఏమో పొజిషనల్ స్ట్రెంగ్త్తో డీల్ చేయడం లేదు. వాస్తవంగా ఇవాళ మోడీ ప్రభుత్వము అధికారంలో ఉంది అంటే టీడీపీ జేడీయూల తరఫున, అయినా కూడా టీడీపీ పొజిషన్ వీక్నెస్ నుంచి కమ్యూనికేట్ చేస్తోంది. చూడండి, చంద్రబాబు నాయుడు మోడీ ఎదురైనప్పుడల్లా మోడీ దృష్టిని ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి, మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, వాజ్పేయి ప్రభుత్వానికి కీలక సారథిగా ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ మరి ఏ కారణాలు ఏమైనా ఆ స్ట్రెంగ్త్ చూపడం లేదు. పొజిషన్ స్ట్రెంగ్త్ చూపకపోవడం వల్ల మోడీ గౌరవం ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ట్రంప్తోనైనా మోడీతోనైనా స్ట్రాంగ్ లీడర్స్తో వ్యవహరించే తీరేంటి అంటే యూ షుడ్ నెగోషియేట్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, నాట్ ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ వీక్నెస్. చంద్రబాబు నాయుడు పొజిషన్ ఆఫ్ వీక్నెస్ నుంచి మోడీని డీల్ చేస్తున్నాడు, పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి డీల్ చేయడం లేదు. అందువల్ల సహజంగానే పవన్ కళ్యాణ్ పట్ల ఆ రకమైనటువంటి ప్రత్యేకత మోడీ చూపుతున్నాడు. మూడవది, పవన్ కళ్యాణ్ ఐడియాలజికల్గా కూడా సాఫ్రన్ టర్న్ తీసుకోవడం. చంద్రబాబు నాయుడు ఏమో తెలుగుదేశం రాజకీయ అవసరాలకు అడపాదడప జగన్ మత విశ్వాసాలను ఆధారంగా చేసుకోవడం వల్లనో లేదా మతపరమైన వివాదాల వల్లనో లాభపడుతుంది అని ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఒక లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా సాఫ్రన్ టర్న్ తీసుకున్నాడు. తెలుగుదేశంలోమో రిటైల్ స్ట్రాటజీ. ఆ సందర్భంలో తిరుపతి రెడ్డి వ్యవహారం వచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుందాం, దాన్ని ఉపయోగించుకోవడం. సో ఇలా ఆ షార్ట్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఉన్నారు. సో బీజేపీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకు పవన్ కళ్యాణ్ హిందుత్వ టర్న్ తీసుకోవడం, సాఫ్రన్ టర్న్ తీసుకోవడం తమకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే రజనీకాంత్తో కూడా అదే రకంగా బీజేపీ ప్రయత్నం చేసింది. రజనీకాంత్ కూడా స్పిరిచువల్ పాలిటిక్స్ అని హిమాలయాలకు వెళ్ళి వచ్చి రావడం, కానీ రజనీకాంత్ ధైర్యం చేయలేకపోయాడు, ఎన్నికల్లో లేడు. అందువల్ల సౌత్లో మీకు హిందుత్వ ఐకాన్స్ లేరు. మీకు ఆ నార్త్లో అయితే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది దొరుకుతారు అక్కడ, కానీ ఇక్కడ దొరకరు. అందువల్ల డెఫినెట్గా హిందుత్వ పొలిటికల్ మెసేజింగ్ కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగపడుతున్నాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేకమైన గుర్తింపు, ఒక ప్రత్యేకమైన వ్యవహార సరళి, దట్ ఈస్ అండర్స్టాండబుల్. అయితే అది ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ బట్టి కాదు నేను చెప్పేది, అందుకే మీకు ఇంత హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కూడా చెప్పింది, ఇంత పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది దాని వెనకాల. సో అది పదే పదే అడపా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రమాణ స్వీకారం సమయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని మాట్లాడడం, మళ్ళీ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న పక్కన చిరంజీవి ఉండడం, అల్లూరు సీతారామరాజు జయంతైనా చిరంజీవి ఉండడం, పవన్ కా తుఫాన్ అనడం, మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్తో చమత్కరించి మాట్లాడడం, ఇవెందుకు అంటే ఇట్స్ అన్ ఇండికేషన్, ఒక పొలిటికల్ సంకేతాన్ని పదే పదే ఇస్తుండడం. అందువల్ల ఈ ఒక్కదాని నుంచే నేను తీసుకోవడం లేదు, దాని వెనకాలన్న పొలిటికల్ బ్యాక్డ్రాప్ చెప్పాను మీకు. పవన్ కళ్యాణ్గా ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. పవన్ కూడా నేను మీకు విశ్వాసపాత్రుడైన మిత్రుడిని, నాయకుడిని అని చెప్పి ఒక లాయల్టీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా సార్? ఎందుకంటే ఆ అటైర్ అవ్వచ్చు అంటే లాయల్టీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ జనసేన పెరగాలి. జనసేన పెరగాలి అంటే జనసేన మాత్రమే రాజకీయం చేయడం కన్నా బీజేపీ అండదండలు ఉంటే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. కారణం ఏంటి? బీజేపీకి ఉన్న దేశంలో అధికారంలో ఉన్నారు, వారికి ఉన్న మోడీ పట్ల ఉన్న సహజ సానుకూలత, దేశంలో ఉన్న సానుకూలత, హిందుత్వ పాలిటిక్స్కి ఉన్నటువంటి వెయిటేజ్, ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పట్ల కాస్తేంది చాలా మోతాదులో బీజేపీ పట్ల టర్న్ తీసుకోవడానికి కారణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, ఈ రెండు పార్టీల మధ్య పోలరైజ్ అయింది. ఇప్పుడు జనసేనకున్న రాజకీయ అస్తిత్వం ఏంటి? వైసీపీ వ్యతిరేక
పొలిటికల్ అస్తిత్వం. వైసీపీని ఓడించటానికి అందరితో కలిశాము. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ పవన్ కళ్యాణ్ జనసేనకు ఉంది. ఈ యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీలో ఫ్రూట్స్ను తెలుగుదేశంతో పాటు పంచుకుంది. కానీ అల్టిమేట్గా యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది? అనివార్యంగా టీడీపీకి ఉపయోగపడుతుంది. ఎందుకు? టీడీపీ అనేది మెయిన్ ఛాలెంజర్ కనుక, జగన్మోహన్ రెడ్డి ఓడించగలిగేది టీడీపీయే కనుక. ఇప్పుడు జనసేన విడిగా పోటీ చేస్తే ఓడించగలుగుతుందా? సో టీడీపీ అయినా విడిగా పోటీ చేస్తే ఎప్పుడైనా ఓడించగలుగుతుందేమో, కానీ జనసేన విడిగా పోటీ చేస్తే ఓడించలేదు. అందువల్ల యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఉంటే ప్రయోజనం పొందుతాడు తప్ప టీడీపీతో కలిసి లేకపోతే ప్రయోజనం ఉండదు జనసేనకు. మీరు ఎప్పుడు కూడా ఈ మధ్య ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన విడివిడిగా జగన్తో తలపడి ఉంటే జనసేన ఈ స్థాయి విజయాలు సాధించేది కాదు. కొన్ని సీట్లు ఏమైనా వస్తే రావచ్చేమో 2019తో పోలిస్తే, కానీ ఈ స్థాయిలో 100% స్ట్రైక్ రేట్తో ఈ విజయాలు వచ్చేవి కావు. ఎందుకు? యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్ అనేది మానోపలి జనసేన చేయలేదు. అది టీడీపీ డామినేటింగ్గా ఉంటుంది అక్కడ. అందుకే మీరు గమనించండి, షర్మిల జగన్ని ఇంత విమర్శిస్తుంది ప్రతిరోజు, కానీ ఎక్కడన్నా ఆమెకు పొలిటికల్ స్పేస్ దొరుకుతుందా? ఆమెకు కానీ కాంగ్రెస్ కానీ అసలు అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్ అటాక్ చేస్తుంది షర్మిల. నిజంగా చెప్పాలంటే టీడీపీ జనసేనతో పోటీపడి అటాక్ చేస్తుంది. అయినా మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు స్పేస్ రావడం లేదు? షర్మిలకు ఎందుకు పొలిటికల్ స్పేస్ రావడం లేదని కారణం ఏంటంటే యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్ ఆల్రెడీ అక్యుపైడ్. షర్మిలకు అవకాశం ఎక్కడ ఉంటుంది? అక్కడ చంద్రబాబు నాయుడు అక్యుపైడ్. చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా షర్మిలకు ఎక్కడ స్పేస్ ఉంటుంది? అందువల్ల పవన్ కళ్యాణ్కు యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో టీడీపీతో షేర్ చేసుకునేదే తప్ప ఇండిపెండెంట్ స్పేస్కి స్కోప్ లేదు. ఇండిపెండెంట్ స్పేస్కు ప్రయత్నం చేస్తే అవకాశం రాదు. కలిసి ప్రయత్నం చేస్తేనే అవకాశం. టీడీపీతో షేర్ చేసుకోవాల్సిందే, పార్ట్నర్షిప్ డీడ్ అది. సో అందువల్ల అక్కడ పార్టీ పెరగటానికి యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ ఒకటే సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే దాంట్లో ఆల్రెడీ టీడీపీ ఉండగా జనసేన ఇంకా కొత్తగా ఆ స్పేస్ ఆక్రమిస్తుందా? ఇక నెక్స్ట్ పొలిటికల్ స్పేస్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పెరగాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో జనసేన పెరగాలంటే సోషల్ స్పేస్. ఆ సోషల్ స్పేస్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్కు ఉంది. పవన్ కళ్యాణ్కు పెద్ద ఎత్తున కాపుస్ ర్యాలీ అయిన మాట నిజం. కాపుస్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా ర్యాలీ అవుతారు, ఇంకా పెరుగుతున్నారు. మీరు వైసీపీ టీడీపీలో ఉన్న కాపు లీడర్షిప్ కూడా ఇవాళ జనసేన పట్ల ఆసక్తిగా చూస్తున్నారు. ఆ కింద బేస్ కూడా జనసేన వైపు వస్తుంది. అందువల్ల ఆ సోషల్ స్పేస్ పవన్ కళ్యాణ్ ఏ ప్రత్యేక ప్రయత్నం చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ వైసీపీ వెనకాల ఉన్న సామాజిక వర్గాలను గమనించిన వారు ఖచ్చితంగా ఆ రెండు సామాజిక వర్గాలకు సంబంధం లేని వాళ్ళు జనసేన వెనకాల ర్యాలీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కాపుస్ ర్యాలీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ సోషల్ స్పేస్కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రయత్నం చేయాల్సిందేమీ లేదు. ఏమీ చెయ్యకపోయినా ర్యాలీ అవుతారు. ఇక థర్డ్ ఏంటి మరి? ఇంకా తనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా పెరగాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ బహుశా ఆలోచించింది హిందుత్వ పొలిటికల్ స్పేస్లో కనుక మనం కనుక ఎంటర్ అయితే లాభం ఉంటుంది. ఎందుకంటే హిందుత్వ పొలిటికల్ స్పేస్ ఆంధ్రప్రదేశ్లో ఖాళీ ఉంది. బీజేపీ లేదు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్ లేదు, ఆర్గనైజేషన్ లేదు. సౌత్లో బీజేపీకి అంత సులభంగా స్పేస్ కూడా దొరకదు. మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అంత సులభంగా స్పేస్ దొరకదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు లింగ్విస్టిక్ ఐడెంటిటీ బలమైంది. సో అందువల్ల ఆ పొలిటికల్ స్పేస్ ఒకవేళ బీజేపీ కొంత రేపు పెరిగినా జనసేనకే అడ్డంకి కాదు. ఎందుకంటే జనసేనతో పోలిస్తే బీజేపీ వీక్ పార్టీ. కంపారిటివ్లీ జనసేన ఈజ్ అ స్ట్రాంగర్ పార్టీ. కంపారిటివ్లీ జనసేన లీడర్షిప్ జనాకర్షణ. బీజేపీ లీడర్షిప్ ఏముంది? మీరు పవన్ కళ్యాణ్ వస్తే జనం వస్తారు తప్ప బీజేపీ నాయకులు ఎవరైనా వస్తే జనం వస్తారా? అందువల్ల హిందుత్వ పొలిటికల్ స్పేస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖాళీగా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఖాళీగా లేదు, ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. మీకు తమిళనాడు రాజకీయాల్లో ఖాళీ లేదు, ఎందుకంటే అన్నామలై నాయకత్వంలో బీజేపీ పెద్ద ప్రయత్నం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ హిందుత్వ పొలిటికల్ స్పేస్ను బీజేపీ సమర్థవంతంగా ఎక్స్ప్లాయిట్ చేసుకోలేకపోతుంది, లీడర్షిప్ లేక. పవన్ కళ్యాణ్కి అక్కడ స్పేస్ కనబడ్డప్పుడు లాభం ఏంటి? హిందుత్వ పొలిటికల్ స్పేసు జనసేన క్యాపిటలైజ్ చేసుకునే క్రమంలో బీజేపీతో కూడా అడ్వాంటేజ్. నేను మొదట్లో చెప్పిన
నరేంద్ర మోడీ ఇమేజ్ కలిసి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కలిసి వస్తుంది. సహజంగానే ఈ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి కనుక హిందుత్వ పొలిటికల్ స్పేస్లోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. అదొక వ్యూహాత్మకంగా ఎంటర్ అయ్యాడు. బీజేపీతో ప్రేమతోనో కోపంతోనో కాదు. అప్పుడు అంతకుముందు చేగువెరా అని చెప్పి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వామపక్షాలతో ప్రేమతో వెళ్ళారా? రాజకీయాల్లో ప్రేమలు ఉండవు, వ్యూహాలు ఉంటాయి. వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ హిందుత్వ పొలిటికల్ స్పేస్లో ఎంటర్ అయ్యాడు. అది బీజేపీకి కూడా కలిసి వస్తుంది. విన్ విన్ పార్ట్నర్షిప్ అయిపోయింది. బీజేపీ జనసేనల మధ్య విన్ విన్ పార్ట్నర్షిప్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ కూడా పవన్ కళ్యాణ్కి ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ ఏంటి? వైసీపీని ఓడించాలి, వైసీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా జగన్ మత విశ్వాసాలను టార్గెట్ చేసి హిందూ సెంటిమెంట్ను రైజ్ చేస్తే జగన్ కొట్టవచ్చు అన్నది టీడీపీ ఆలోచన. అది చేస్తున్న క్రమంలో టీడీపీకి తెలియకుండానే బీజేపీని పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తున్నారు. టీడీపీ పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ అంతా కారణం అది. ఎప్పుడు కూడా నీ ఒరిజినల్ ఐడెంటిటీ వదిలేసి పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ చూపెడితే నీకు లాభం ఉండదు. టీడీపీ కూడా జరుగుతున్నది అదే. మీరు చూడండి, ఇంకా కొన్నేళ్ల తర్వాత ఇది మరింత స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ తన చర్యలకు తాను తలపట్టుకునే రోజు వస్తుంది. ఎందుకు ఇమీడియట్గా జగన్ కొట్టడానికి ఉపయోగపడతాయి, కానీ ఆ తర్వాత నీకన్నా ఎక్కువ ఉపయోగించుకునేవాడు ఉంటాడు. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారం ఉంది. చంద్రబాబు నాయుడు దాన్ని రైజ్ చేశాడు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందు తెలివిగా ఒక మాట అన్నాడు. పెద్ద వివాదమైంది. ఏం జరిగిన తర్వాత అక్కడే టీడీపీ ఆగింది. లోకేష్ ఆగాడు, చంద్రబాబు నాయుడు ఆగాడు, పవన్ కళ్యాణ్ అందుకున్నాడు. అందుకని సనాతన ధర్మ పరిరక్షణ దీక్షలు చేశాడు. అసలు దేవాలయాలను విముక్తి చేయాలన్నాడు. అది ఎక్కడికో పడకపోయాడు. టీడీపీ ఏం చేయగలిగింది? చూస్తూ ఊరుకున్నది. సో అందువల్ల టీడీపీ జగన్ను కార్నర్ చేస్తానికి హిందుత్వ పాలిటిక్స్ ఉపయోగపడతానికి ప్రయత్నిస్తే డెఫినెట్గా అది హిందుత్వ పాలిటిక్స్ను బలోపేతం చేసి బీజేపీని జనసేనను బలోపేతం చేసి టీడీపీకే సవాలుగా మారుతాయి. ఇట్ టేక్స్ ఓన్లీ టైం. ఆ టైం పడుతుంది అంతే, వెంటనే రాకపోవచ్చు, టైం పడుతుంది. ఇప్పుడు శివసేన మీకు మహారాష్ట్రలో మరాఠీ అస్మితతో మొదలైంది, అంటే మరాఠీ అస్తిత్వం అని. అది అయిపోయి పెద్ద హిందుత్వ హార్డ్కోర్ హిందుత్వ పార్టీగా ఎమర్జ్ అయింది. ఎప్పటిదాకా హార్డ్కోర్ హిందుత్వ పార్టీగా శివసేన డామినేట్ చేసింది, మరో ఆల్టర్నేటివ్ ఆ స్పేస్లో లేనంతకాలం డామినేట్ చేసింది. కానీ బీజేపీ ఎమర్జ్ అయింది. దేశం మొత్తం మీద హిందుత్వ ఛాంపియన్గా బీజేపీ ఎమర్జ్ అయింది. దేశం మొత్తం మీద హిందుత్వ ఛాంపియన్ వచ్చినప్పుడు మహారాష్ట్ర వరకు హిందుత్వ ఛాంపియన్గా శివసేన ఉంటే నిలబడలేకపోయింది. అందుకే మీరు గమనించండి, మహారాష్ట్రలో శివసేన చాలా వీక్ అయిపోయి ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చింది. కారణం హిందుత్వ పొలిటికల్ స్పేస్ బీజేపీ విశ్వరూపం చూపుతుంటే శివసేన వైపు ఎవరుంటారు? అందువల్ల ఎప్పుడు కూడా నీ పొలిటికల్ స్పేస్ ఏంటి అనేది గుర్తించాలి.